వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పావని. ముందుగా ముఖ్యాంశాలు. నిడదవోలుకు ఆటోనగర్ వాగ్దానం ఎక్కడా అంటూ వెల్డింగ్ అండ్ ఐరన్ డిజైనింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పశువుల ఆసుపత్రి వద్ద ఐఎఫ్టియు అనుబంధ వెల్డింగ్ అండ్ ఐరన్ డిజైనింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ తీపర్తి వీర్రాజు మాట్లాడుతూ నిడదవోలు పట్టణానికి ఆటోనగర్ వాగ్దానం చేసిన వైకాపా ప్రభుత్వం దాన్ని నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈ మణిగ్రీష్మ కుమార్ ఈయన మాట్లాడుతూ దశాబ్దాలుగా రోడ్ల పక్కన చిన్న చిన్న బడ్డీ కొట్లలో వెల్డింగ్ పని చేస్తూ తమ జీవనోపాధిని సంపాదిస్తూ జీవితాలను గడుపుతున్నారని, ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందంటూ పోలీసులు అధికారుల వేధింపులకు గురవుతున్నారని, షాపు అద్దెల భారాలు భరించలేని పరిస్థితిలో కార్మికులు ఉన్నారని, వారిని తక్షణమే ఆదుకోవాలని అన్నారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ కోసం పోరాడిన ఫలితంగా గత మున్సిపల్ పాలక వర్గం నిడదవోలు పట్టణానికి ఆటోనగర్ ఆవశ్యకతను గుర్తిస్తూ తీర్మానాన్ని చేయించుకోగలిగిందని, తదుపరి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఆటోనగర్ నిర్మిస్తామని వాగ్దానం చేసి నిలబెట్టుకోలేకపోయిందని, కార్మికులను అదిగో ఇదిగో అంటూ మభ్యపెట్టి 4.5 సంవత్సరాల కాలం వెలబుచ్చిందని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి స్పందించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బండారు వెంకటస్వామి, వీర్రాజు, బైపే ప్రసాద్, పట్టపు ఏడుకొండలు, రామకృష్ణ, ఆంజనేయులు, రేవు సూరిబాబు, బస్వాని పద్మరాజు, ముళ్ల వంశీ తదితరులు పాల్గొన్నారు. జీవనోపాధి నడుపుకోవడం కోసం నడుపుకుంటున్నటువంటి ఈ అద్దె దుకాణదారులు వీళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తూ అద్దెలు పెంచుతా తక్షణం మీరు ఖాళీ చేయాలని చెప్పేసి నేను ఇబ్బందులు పెడతా ఉన్న నేపథ్యంలో రోడ్ల పక్కన తమ వృత్తిని నిర్వహించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఆటోనగర్ కావాలనేటువంటి డిమాండ్ తోటి ప్రభుత్వాన్ని గతంలో టీడీపీ హయాంలో ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా నిడదవోలు వచ్చినప్పుడు బహిరంగ సభలో ఆటోనగర్ కోసం మాట్లాడడం జరిగింది. అదే రకంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆటోనగర్ ఏర్పాటుకి కృషి చేస్తామని చెప్పి కూడా వాగ్దానం చేశారు. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగినా సరే 5 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటిదాకా ఆటోనగర్ కోసం మళ్ళీ ఆ కార్యరూపం దాల్చలేదు. ఆటోనగర్ లేక వెల్డింగ్ కార్మికులే కాదు, లారీ వర్కర్స్, మెకానిక్లు వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే ఈ అధికారులు ప్రజాప్రతినిధులు ముందే ఏదైతే వాగ్దానం చేశారో ఆటోనగర్ మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో గత టీడీపీ ప్రభుత్వంలోనే నిడదవోలు మున్సిపాలిటీలో తీర్మానం కూడా చేసి నిడదవోలు పట్టణానికి ఆటోనగర్ అవసరం ఉందని చెప్పేసి గుర్తించి చేసినటువంటి తీర్మానాన్ని ఈ అధికారంలో కొత్తగా వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ తీర్మానాన్ని బుట్టదాఖలు చేసింది. ఆ తీర్మానం అమలు కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. తక్షణమే గతంలో మున్సిపాలిటీలో చేసినటువంటి ఆటోనగర్ ఆవశ్యకతను గుర్తించి ఆటోనగర్ నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున ఆటోనగర్ సాధన కోసం భవిష్యత్తులో బలమైనటువంటి ఉద్యమ నిర్మాణం చేయడం కోసం నిడదవోలు పరిసర ప్రాంతాల్లోని అన్ని రంగాల కార్మికుల్ని ఐక్యం చేసి ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఆటోనగర్ నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. రేష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు. మనం వెల్డింగ్ యూనిట్ పెట్టుకుని గత 2015లో పెట్టుకున్నాం. గత 7 సంవత్సరాలు నుంచి మనం వెల్డింగ్ యూనిట్ పెట్టుకున్నాం. అయితే కన్నా వచ్చినానికి 2 రోజుల ముందు మనం వెల్డింగ్ యూనిట్ మీటింగ్ పెట్టుకోవట్లేదు. మన వెల్డింగ్ యూనిట్లు అందరూ కూడా ప్రతి నెల 20 తారీఖు మీటింగ్కి వచ్చి ఒక యూనిట్లో మీటింగ్ హాజరవ్వాలని కోరుతున్నాను. అలాగే మన గతంలో ఆటోనగర్ కోసం పోరాడాము. ఆటోనగర్ పోరాడి మున్సిపాలిటీలో కూడా మనం తీర్మానం చేసుకున్నాము. ఈ ఆటోనగర్ మీద ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వంలో ఆటోనగర్ అడగా ఆ టైంలో అవ్వలేదు. అలాగే నెక్స్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ నాయుడు గారు ఆటోనగర్ మీరు ఇప్పిస్తారని చెప్పి ఆయన మాట ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలు పూర్తిగా గడిచిపోయినాయి. ఇంకా ఎలక్షన్ టైం 2 నెలలే ఉంది. అయితే ఆటో ద్వారా ఊసే ఎత్తలే, మాట ఎత్తలేదు. ఆటోనగర్ వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది, అదిగో అధికారులు వచ్చేస్తుంది, ఇదిగో పక్కలే చేస్తున్నాం, ఇదిగో అక్కడ స్థలం చూసాం, ఇదిగో ఇక్కడ స్థలం చూసామని చెప్పారు. అన్నీ పూర్తిగా మాటలే. ఈ 2 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. ఆ రోజు మన ఎలక్షన్ శ్రీనివాస్ నాయుడు గారు ఎలక్షన్ మ్యానుఫ్యాక్చర్లోని పెట్టారు.
మీకు ఆటో నగర్ మీద నేను యాక్షన్ తీసుకుంటాను, మీకు ఆటో రోజులో చూస్తానని చెప్పి మాట ఇచ్చారు. అయితే 5 రోజులు గడిచిపోయింది, ఇంకా 2 నెలలు మాత్రమే ఎలక్షన్ టైం ఉంది. ఈ ఆటో నగర్ ఊసేయలేదు. ఈ ఆటో నగర్ మీద గత ప్రభుత్వ అధికారులు కానీ గత ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ మరి ఎటువంటి లేదు. మరి ఈ 2 నెలల టైంలో కూడా మరి ఆటో నగర్ మరి ఇప్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మోటార్ మెకానిక్లు, వెల్డింగ్ యూనియన్లు, అలాగే మెకానిక్ షాపులు, మొత్తం అన్ని రకాల షాపులు రోడ్డు పక్కన బడ్డీ కొట్టుల్లోని, చెప్పిన కొట్టుల్లోని అద్దె కట్టుకు జీవనోపాధి కలుగుతున్నారు. అద్దె పరిస్థితి ఈరోజు కట్టలేని పరిస్థితిగా ఉన్నాయి. పనులు చూస్తే అంతంత మాత్రమే ఉన్నాయి. మరి ఆటో నగర్ ఇప్పిస్తే ప్రభుత్వమే త్వరలో తీసుకుని ఆటో నగర్ ఇప్పించి మరి ఆటో నగర్ పెట్టి అందరూ కొట్లు పెట్టుకుంటారు, డబ్బులో అది అలవాటు చేసుకుంటారు. మరి 2 నెలల టైం ఉంది. మరి 2 నెలల టైంలో మరి ఒక ప్రభుత్వం మరి ఏం చేస్తుందో అది మీరే పునరాలోచన చేసుకుని ఆటో నగర్ మీద సరిగ్గా తీసుకోవాలని కోరుకుంటూ IFTU తిరుపతి నిడదవోలు.